ఎవరి హయాంలో రూపాయి ఎంత ఉంది అన్నటువంటిది, పతనం అన్నటువంటిది ఖచ్చితంగా జనం చరిత్రలో కనబడిపోతూ ఉంటుంది. ఇప్పటిదాకా చరిత్రలో అత్యధిక రూపాయి పతనం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అంటే దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధిగమించింది. మోడీకి ఇది ఒక మాయని మచ్చగానే మిగిలిపోతుంది. భారత కరెన్సీ సరికొత్త కనిష్ట స్థితికి పతనమైంది. డాలర్తో రూపాయి మార్కం విలువ 12 పైసలు క్షీణించి ₹84.72 హయ్యెస్ట్ ముగింపు అనమాట. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో పాటు దేశీయంగా జీడిపి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల పనితీరు గణాంకాలు నిరాశపరచడంతో మన రూపాయి గండిగొట్టిని. అమెరికా డాలర్ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తే బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల మీద 100% సుంకాలు విధిస్తాను అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో రూపాయితో పాటు ఆసియా కరెన్సీలన్నీ బలహీనపడ్డాయి అన్నది ఫారెక్స్ చెప్తోంది. లాస్ట్ శుక్రవారం డాలర్తో రూపాయి మార్కం విలువ 13 పైసలు క్షీణిస్తే ఇప్పుడు అది మరొక 12 పైసలు క్షీణించింది. ఓవరాల్గా చూస్తే డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు 84.5 నుంచి ₹84.95 శ్రేణిలో కదలాడచ్చని చెప్పి లెక్కలు చెప్తున్నారు.